ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మన సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. జూన్ 26, 27, 28 తారీఖులలో సింహరాశి వారికి ఒక కొత్త వ్యక్తితో శుభవార్త వస్తుంది. రహస్యంగా ఒంటరిగా హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. ఉన్నప్పుడు మాత్రమే వీడియో చూడండి. అయితే సింహరాశి వారికి ఎటువంటి శుభవార్త ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. అలాగే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవాలయాలను చేయాలి అనే అంశాలతో పాటు సింహరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిగిలిన రాశులన్నిటికంటే కూడా సింహరాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి సింహరాశి వారు ఎందుకంత ప్రత్యేకం అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదీక్షత, కార్యదక్షత వలన, సమయపాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వలన సింహరాశి వారు అందరికీ ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు. అయితే సింహరాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా గనక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా ఎవరు వినని శుభవార్త ఇది ఒక వ్యక్తి ద్వారా మీరు వినబోతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు మీ వెనుక నుండి మీకు నాశనాన్ని కోరుకుంటున్నారు. వారు ఎవరు అనే విషయం ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకుండా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు మీ శత్రువులలో చేరి శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే గనక మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి. మౌనంగా వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే గనక మీరు శుభవార్తలు అయితే వింటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏ ఒక్క దేవుడిని ప్రార్థన చేస్తే ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసు. అదేనండి, రాముడిని ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక ఇద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారి జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా మారిపోబోతుంది. మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాలను తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల రాముల వారు అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలనాటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని, ఇలా అనేక రకాలుగా శనితో కలిగేటువంటి దోషాల నుంచి అయినా బయటపడాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాలను అయితే పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుంటే మంచిది అని తెలియజేస్తున్నారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటు ఏ వ్యక్తితో మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక రెండవ తప్పు మీరు చేయకూడనిది ఏంటి అంటే
మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారు ఎంత మాట పెడితే అంత మాట అనకూడదు. అలాగే ఎదుటి వారిని దూషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటి వారితో నెగటివ్ గా చెప్పకూడదు. అలాగే వారితో వాదించకూడదు. వాడకూడని పదాలు వాడుతూ ఎదుటి వారిని దూషించడం కూడా మానుకోవాలి. ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది మీ ఇంట్లో కానీ, మీరు పనిచేసే స్థలంలో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం అనేది కలుగుతుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు. మీరు అనుకున్న పనులు విజయాన్ని కూడా సాధిస్తారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే, అనకూడని మాటలు అని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలను అయితే మీరు పొందుతారు. అలా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా ఓర్పు వహించినట్లయితే గనక జీవితంలో మీరు శుభవార్తలను అయితే వింటారు. అదే విధంగా సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.